నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఎవరిని వదలొద్దు. ఎలాంటి వారైనా, వారు ఎంతటి వారైనా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, పోస్టులు పెట్టినా వారిపై చర్యలు తీసుకోండి. ప్రతిపక్ష పార్టీ ఎవరైనా సరే ఏదైనా మాట్లాడితే వెంటనే కౌంటర్ ఇవ్వండి. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు అలాగే కొంతమంది కీలకమైనటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేబినెట్ భేటీలో ఈ చర్చ జరిగింది. 2024 ఎన్నికల్లో కూటమి బ్రహ్మాండమైనటువంటి సీట్లతో ఘన విజయం సాధించింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే అధికారంలోకి వచ్చిన తదుపరి కొద్ది రోజులు సైలెంట్గా ఉన్నప్పటికీ కొంతమంది సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ విధానాలు కానీ, కూటమి అనుసరిస్తున్నటువంటి విధి విధానాలు కానీ, ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు, ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు అవన్నీ కూడా నిలబెట్టుకోవట్లేదు, నెరవేర్చడం లేదు అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా న్యూస్ టెలికాస్ట్ చేయటం, దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోలు చేస్తున్నారు, పోస్ట్ చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ అంతకు మించి అన్నట్లుగా కొంతమంది యూట్యూబర్స్ శృతి మించి విచ్చలవిడిగా కూటమిలో ఉన్నటువంటి నేతలపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. దానికి సంబంధించి తాజాగా జరుగుతున్న పరిణామాలు మనకు తెలుసు. అరెస్టులు పరంపర కొనసాగుతూనే ఉంది. ఎవరైతే టార్గెట్ కూటమి అన్నట్లుగా సోషల్ మీడియా వేదికగా పనిచేస్తున్నారో వారిపై ఉక్కుపాదం మోపాలి. వారు ఎంతటి వారైనా సరే, ఏ ప్రాంతం నుంచి చేసినా ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి వారి ఆటలు కట్టించాలి. ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాలు. దీంతో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. వాస్తవానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ప్రభుత్వం అయినా, అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వం నిర్వహించేటువంటి కార్యక్రమాలు కానీ, చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమానికి సంబంధించి ఒకవేళ లోటుపాట్లున్నా, లోపాలున్నా, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా దాన్ని సమాజానికి తెలియజేసేటువంటి బాధ్యత మీడియాకు ఉంది. అలా అని చెప్పి ఆ ఇష్యూని రేజ్ చేసి ఇది ఇలా జరుగుతుంది, కూటమి ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోలేదు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా దానికి సంబంధించి స్వేచ్ఛగా చెప్పొచ్చు, ప్రజలకు నిర్భయంగా తెలియజేయచ్చు, మాట్లాడేటువంటి వ్యవస్థ ఉంది. కాబట్టి ఇలాంటి క్రమంలో తాజాగా అంటే మరీ శృతి మించుతుంది, హద్దులు మీరుతున్నారు కొంతమంది వ్యక్తులు. కావాలని ఒక్కొక్క పార్టీకి అనుకూలంగా పనిచేసేటువంటి సోషల్ మీడియా వ్యవస్థ అనేది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలి. మనం గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అదే రకమైనటువంటి వ్యవహార శైలితో వెళ్ళింది. సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్ష పార్టీలైనటువంటి అప్పట్లో తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రెండు పార్టీలకు సంబంధించి నాయకులపై ఏ స్థాయిలో పోస్టులు పెట్టారో తెలుసు. వ్యక్తిగతంగా కాకుండా, రాజకీయంగా కాకుండా, మరీ ఇళ్లల్లోకి వెళ్ళి వారి కుటుంబ సభ్యులపై కూడా అనుచితంగా, అసభ్యకరంగా పోస్టులు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో అది బాధాకరమైనటువంటి అంశమే. కానీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, ఏదైతే ప్రజలకు అందుతున్నటువంటి ఆ యొక్క సంక్షేమ పథకాల విషయంలో కానీ, జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ తెలియజేసేటువంటి బాధ్యత 4th పిల్లర్గా మీడియాపై ఉంది. మరి ఆ మీడియా చేయాల్సినటువంటి పనులు కాకుండా ఇతర పనులు చేయటం, ఉద్దేశపూర్వకంగా ఒక పార్టీకి కొమ్ము కాయటం, ఒక నాయకుడికి అండదండగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. సో ఇటువంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదే. కానీ అలానే ఎవరైతే జెన్యూన్ న్యూస్ ఇస్తారో వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారో వారిని ప్రత్యేకంగా దృష్టి పెట్టి పట్టుకోవాలి, వారి ఆటలు కట్టించాలి. ఇక్కడ ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలనుకున్నాను. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన నిలబడుతుంది.
ప్రజల సంక్షేమమే మా ప్రధానమైనటువంటి ధ్యేయంగా, ఏ ప్రాంతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా మాకు సంబంధం లేదు. అక్కడ సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు అంటే దానికి సంబంధించి మేము న్యూస్ టెలికాస్ట్ చేయడమే మా ప్రధానమైనటువంటి ఎజెండా. మాకు జెండాలేమీ లేవు, వ్యక్తి పూజ అసలే లేదు. సో ఇటువంటి సందర్భంలో, ఇలాంటి క్రమంలో మనం ఏదైతే న్యూస్ని టెలికాస్ట్ చేస్తున్నామో, ఏదైతే విషయం చెప్తున్నామో దానికి సంబంధించి ప్రభుత్వం కూడా స్పందించాలి. అప్పుడే ఆ న్యూస్కి వాల్యూ ఉంటుంది. అలా చెప్పుకుంటూ పోతే మా జర్నీలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు కోనసీమ కొబ్బరి రైతుల సమస్య ఎన్నో ఏళ్ళుగా పరిష్కారం కాబడినటువంటి ఆ సమస్యకు మేమే పునాది వేశాం. అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందో సువివరంగా తెలియజేశాం. నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు 2 రోజులు అక్కడ పర్యటించి కోనసీమ కొబ్బరి రైతులు, దాదాపుగా 18 గ్రామాల రైతులు పడుతున్నటువంటి ఆ యొక్క ఆవేదన, ఆక్రందన ఈ సమాజానికి, ప్రభుత్వానికి తెలియజేస్తే స్వయంగా స్పందించింది ప్రభుత్వం. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూనే ఉన్నాయి. సో ఇలా ఎన్నో విజయాలు మా ప్రయాణం. అంటే మీడియా వ్యవస్థ అనేది ఒక సమస్యను ఐడెంటిఫై చేయటం, దానికి సంబంధించి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడ లభిస్తుంది అనేది. అంతే తప్ప మేము ఎవరికి కూడా కొమ్ము కాసేటువంటి పరిస్థితి లేదు. మేము ఏ పార్టీకి కూడా అనుకూలంగా లేవు. ఉన్నది ఉన్నట్లు వాస్తవంగా, నిర్భయంగా చెప్పడమే మా ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో ఇలాంటి సందర్భంలో తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదే. కానీ ఎవరైతే జెన్యూన్ విశ్లేషణాత్మకమైనటువంటి న్యూస్ ఇస్తున్నారో వారికి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అందరినీ కూడా అదే జాబితాలో వేయకూడదు. కొంతమంది కావాలని, ఈ మధ్య అరెస్ట్ అయినటువంటి ఒక వ్యక్తి, అతను చేసేటువంటి వీడియోలకు సంబంధించి ఒక పార్టీ నుంచి, ఒక వ్యక్తి నుంచి నెలకు దాదాపుగా లక్షల రూపాయల్లో వస్తున్నాయట. మరి ఇది తప్పే, ఖచ్చితంగా తప్పు. ఆ రకమైనటువంటి విధానంతో వెళ్ళే వారిపై చెక్ పెట్టాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. సో మొత్తానికైతే ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఒక పార్టీకి అనుకూలంగా సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్థానికంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలపై కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారు ఆటలు కట్టించండి, బాగుంటుంది. మొత్తానికైతే రాబోయే రోజుల్లో సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారు అనేది మాత్రం చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.